ఫస్ట్ క్వెషన్ విటమిన్‌లను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఫంక్. నెక్స్ట్ క్వెషన్ విటమిన్‌లు ఏ ఆహార పదార్థాల్లో అతి తక్కువగా ఉంటాయి? ఆన్సర్ కర్బన పదార్థాలు. నెక్స్ట్ క్వెషన్ విటమిన్‌లలో రకాలు? ఆన్సర్ ఏ, బి, సి, డి అండ్ ఈ, కే. నెక్స్ట్ నీళ్లలో కరిగే విటమిన్‌లు? ఆన్సర్ బి అండ్ సి. నెక్స్ట్ క్వెషన్ కొవ్వులో కరిగే విటమిన్‌లు? ఆన్సర్ ఏ, డి, ఈ, కే. నెక్స్ట్ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ విటమిన్. నెక్స్ట్ క్వెషన్ ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ కంటి చూపు బాగుండుటకు మరియు రోగనిరోధక శక్తికి. నెక్స్ట్ క్వెషన్ ఏ విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ వర్ణాంధత్వము, రేచీకటి మరియు అంధత్వం వచ్చును. నెక్స్ట్ క్వెషన్ ఏ విటమిన్ ఎందులో ఎక్కువ లభిస్తుంది? ఆన్సర్ కాడ్ లివర్, చేప నూనె, వెన్న, క్యారెట్ మరియు బొప్పాయ. నెక్స్ట్ క్వెషన్ బి కాంప్లెక్స్ విటమిన్‌లు ఏవి? ఆన్సర్ బి1, బి2, బి6 అండ్ బి12. నెక్స్ట్ క్వెషన్ థైమిన్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి1 విటమిన్. నెక్స్ట్ క్వెషన్ యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరేటిక్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి1 విటమిన్‌ని. నెక్స్ట్ క్వెషన్ బి విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాధి? ఆన్సర్ బెరిబెరి. నెక్స్ట్ క్వెషన్ బి విటమిన్ ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ కన్నముల శ్వాసక్రియలో, నరములు మరియు కండరములు సరిగా పనిచేయుటకు. నెక్స్ట్ క్వెషన్ సరిగా పెరగకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణం సరిగ్గా కాకపోవడం దేనివల్ల కలుగుతాయి? ఆన్సర్ బి విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ క్వెషన్ బి విటమిన్ ఎందులో లభ్యమవుతుంది? ఆన్సర్ ధాన్యపు పొరలోను మరియు వేరుశెనగ గుడ్లలో లభిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ రైబోవిక్ లేక రైబోఫ్లోవిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి2 విటమిన్‌ని. నెక్స్ట్ క్వెషన్ బి2 విటమిన్ ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ శరీరాభివృద్ధి, చర్మాన్ని, నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ క్వెషన్ నెక్స్ట్ క్వెషన్ బి2 విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ పెరుగుదల లోపించడం, కళ్ళు ఎర్రబడడం, దృష్టి మాంద్యం, నాలుక మీద పుండ్లు పడడం, నోటిలో బాధలు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ బి2 దీనిలో లభ్యమవుతుంది? పాలు మరియు ఆకుకూరలు. నెక్స్ట్ క్వెషన్ పైరిడాక్సిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి6. నెక్స్ట్ క్వెషన్ బి6 ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఎమైనో ఆమ్లంలో జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ బి6 లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ నోటి మూలల్లో పగలడం, ఫిట్స్, రక్తహీనత, చిన్న పిల్లల్లో చిన్న బుడ్డ జబ్బు వచ్చును. నెక్స్ట్ క్వెషన్ బి6 దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ మాంసము, తాజా కూరలు, కాలేయం. నెక్స్ట్ క్వెషన్ బయోటిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ కండరాల నొప్పులు, నరాల వ్యాధులు, చర్మ వ్యాధులు. నెక్స్ట్ క్వెషన్ బయోటిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ పప్పు ధాన్యాలు, గింజలలో. నెక్స్ట్ క్వెషన్ నికోటినిక్ ఆమ్లము అని దేనిని అంటారు? ఆన్సర్ నియాసిన్. నెక్స్ట్ క్వెషన్ నియాసిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ పెల్లాగ్ర అనే వ్యాధి వస్తుంది, చర్మం పొలుసులుగా మారుతుంది మరియు జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి. నెక్స్ట్ క్వెషన్ నియాసిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ బంగాళదుంప, టమోటాలలో. నెక్స్ట్ క్వెషన్ సైనోకోబాలమిన్ అని దేనిని అంటారు? బి12 విటమిన్ సైనోకోబాలమిన్ అంటారు. బి12 ఏమి చేస్తుంది? ఆన్సర్ రక్తము వృద్ధి చేయుట, కేంద్ర నాడీ మండల వ్యవస్థపై పనిచేస్తుంది. నెక్స్ట్ క్వెషన్ బి12 లోపం వల్ల ఏం జరుగుతుంది? ఆన్సర్ రక్తహీనత. నెక్స్ట్ క్వెషన్ బి12 దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ పాలు మరియు మాంసము. నెక్స్ట్ క్వెషన్ విటమిన్ సిని ఏమంటారు? ఆన్సర్ అస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్ యాంటీ స్కర్వీ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ సి.
నెక్స్ట్ క్వెషన్. దంతాల్లో ఉండే డెంటైన్ శరీరంలో కణాలను కలిపి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయుటకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ విటమిన్ సి. నెక్స్ట్ క్వెషన్. సి విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. గాయాలను మానకపోవడం, చిగుళ్ళ నుండి రక్తం కారటం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. సి విటమిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ ఉసిరికాయలు, పుల్లని పండ్లు, టమోటాలు, ఆకుకూరలు, మొలకెత్తే గింజలు. నెక్స్ట్ బిట్. కాల్సిఫెరాల్ అని దేన్ని అంటారు? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ క్వెషన్. యాంటీ రికెట్స్ లేక సన్‌షైన్ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్. విటమిన్ డి ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ కాల్షియం, భాస్వరముల వినియోగం, దంతములు, ఎముకల వృద్ధికి. నెక్స్ట్ బిట్. డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ రికెట్స్ అంటే ఎముకలు మెత్తబడడం మరియు విరగడం. నెక్స్ట్. పెద్దవారిలో ఎముకలు పెలుసుబారి విరిగిపోయే లక్షణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆస్టియోమెలాసియా. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ డి ఎలా లభిస్తుంది? ఆన్సర్ సూర్యరశ్మి ద్వారా. నెక్స్ట్ క్వెషన్. మానవుని చర్మంలో ఉండే విర్కోస్టీ అనే పదార్థం సూర్యరశ్మికి తగిలితే ఏ విటమిన్ తయారవుతుంది? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ క్వెషన్. టోకోఫెరాల్ లేక యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేన్ని అంటారు? టోకోఫెరాల్ లేక యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ ఇ. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ ఇ లోపం వల్ల ఏ వ్యాధులు సంభవిస్తాయి? ఆన్సర్ స్త్రీలలో గర్భస్రావాలు, పురుషుల్లో వంధ్యత్వం సంభవిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ ఇ దేని నుండి లభ్యమవుతుంది? ఆన్సర్ చేప నూనె, పాలు మరియు వెన్న. నెక్స్ట్ క్వెషన్. కోయాగ్యులేషన్ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ క్వెషన్. రక్తము గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్? ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ కే ఎందులో లభిస్తుంది? ఆన్సర్ ఆకుకూరలు మరియు టమోటాలు. నెక్స్ట్ క్వెషన్. మానవ రక్తాన్ని 4 తరగతులుగా విభజించారు. అవి ఏవి? ఆన్సర్ ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు మరియు ఓ గ్రూపు. నెక్స్ట్ క్వెషన్. రక్త కణాల్లో ఉండు రసాయన పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రతిజనకాలు లేదా యాంటీజెన్స్. నెక్స్ట్ క్వెషన్. ప్లాస్మాలో ఉండు రసాయనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రతిదేహాలు లేదా యాంటీబాడీస్. నెక్స్ట్ క్వెషన్. ఏ గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ ఏ రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. బి గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ బి రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఏబి గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఏ మరియు బి రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఓ గ్రూప్‌లో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ లేవు. యాంటీజెన్స్ అనేవి లేవన్నమాట. నెక్స్ట్ క్వెషన్. అన్ని గ్రూపుల్లో నుండి రక్తం తీసుకునే గ్రూపు? ఆన్సర్ ఏబి గ్రూపు. దీన్నే విశ్వగ్రహిత అంటాం. నెక్స్ట్ క్వెషన్. అన్ని తరగతులకు రక్తం ఇచ్చే గ్రూపు? ఆన్సర్ ఓ. దీన్ని మనం విశ్వదాత అంటాము. నెక్స్ట్ క్వెషన్. ఏ గ్రూపు వారు ఎవరి దగ్గర నుంచి రక్తం తీసుకోవచ్చు? ఆన్సర్ ఏ మరియు ఓ. నెక్స్ట్ క్వెషన్. బి గ్రూప్ వారు ఎవరి దగ్గర నుంచి రక్తం తీసుకోవచ్చు? ఆన్సర్ బి మరియు ఓ. నెక్స్ట్ క్వెషన్. బ్యాక్టీరియా వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ ధనుర్వాతం, కోరింత దగ్గు, కుష్టు, సుఖవ్యాధులు, క్షయ, కలరా మరియు మెనింజైటిస్. నెక్స్ట్ క్వెషన్. వైరస్ వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ ఎయిడ్స్, జ్వరం, మెదడు వ్యాపు, కామెర్లు, గవదలు, జలుబు, దగ్గు, కళ్ళకలక, ఇన్ఫ్లుయెంజా, మసూచి, ఆటలమ్మ, పొంగు, తట్టు, ప్లేగు, డెంగ్యూ. నెక్స్ట్ క్వెషన్. ప్రోటోజోవాల వల్ల వచ్చు వ్యాధులు ఏమిటి? ఆన్సర్ యెల్లో ఫీవర్, కాలా అజర్, నిద్రలేమి, నిద్రలో నడవటం, మీపియసిస్ మరియు మలేరియా మరియు రిస్ట్ వాలీ. నెక్స్ట్ క్వెషన్. ఫంగస్ వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ రింగ్వామ్, చుండ్రు. నెక్స్ట్ క్వెషన్. క్రిముల వల్ల వచ్చే వ్యాధులు? ఆన్సర్ బోధకాలు మొదలగునవి. నెక్స్ట్ క్వెషన్. వంశపారపరంగా వచ్చే వ్యాధులు? ఆన్సర్ ఇస్నోఫీలియా, బట్టతల, రేచీకటి, ఆస్తమా. నెక్స్ట్ క్వెషన్. హిమోఫీలియా అంటే ఏమిటి?
ఆన్సర్ రక్తము గడ్డ కట్టకపోవడం. నెక్స్ట్ క్వెషన్. హిమోఫిలియా ఎలా వస్తుంది? ఆన్సర్ తండ్రి నుంచి తల్లి ద్వారా మగ శిశువుకు మాత్రమే వస్తుంది. ఆన్సర్ నెక్స్ట్ క్వెషన్. రక్తహీనత లేదా ఎనీమియా ఎలా వస్తుంది? ఆన్సర్ శరీరంలోని రక్త కణాలు హెమోగ్లోబిన్ ఎక్కువైతే వస్తుంది. జన్యువు అంటే ఏమిటి? ఆన్సర్ జీవులలో ప్రతి లక్షణానికి ఒక కారణం ఉంటుంది. దాన్నే జన్యువు అంటారు. నెక్స్ట్ క్వెషన్. మానవుని క్రోమోజోముల సంఖ్య 23 జతలు లేదా 46. నెక్స్ట్ క్వెషన్. క్రోమోజోములు 96% ఏమి ఉంటాయి? ఆన్సర్ డిఎన్ఏ. నెక్స్ట్ క్వెషన్. మెండల్ తన ఆనువంశిక సిద్ధాంతాన్ని దేని ద్వారా నిరూపించాడు? ఆన్సర్ బఠానీ మొక్క. నెక్స్ట్ క్వెషన్. జీవకణాలన్నింటిలోనూ కేంద్రకము సైటోప్లాజం ఉంటుంది. కేంద్రకంలో క్రోమాటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో క్రోమోజోములు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. క్రోమోజోములలో వంశపార్య లక్షణాలను ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమింపజేయాలని డాష్ ఉంటాయి. ఏముంటాయి? జన్యువులు. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీర నిర్మాణాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎనాటమీ. నెక్స్ట్ క్వెషన్. శరీర ధర్మాలను గురించి వివరించే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫిజియాలజీ. నెక్స్ట్ క్వెషన్. మానవ దేహంలో ఎన్ని ఎముకలు కలవు? ఆన్సర్ 206. నెక్స్ట్ క్వెషన్. గుండె సుమారు బరువు? ఆన్సర్ 500 గ్రామ్స్. నెక్స్ట్ క్వెషన్. మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది? ఆన్సర్ 72 సార్లు. నెక్స్ట్ క్వెషన్. గుండె చేసే పని? శరీరంలోని వివిధ భాగాలకు జీవనాధారమైన ప్రాణవాయువును, ఆహారాన్ని రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర నాడీ మండలంలో ముఖ్యమైనది శరీరంలో అన్ని క్రియలకు ప్రభావితం చేసేది ఏమిటి? ఆన్సర్ మెదడు. నెక్స్ట్ క్వెషన్. మెదడులోని 3 ప్రధాన భాగాలు? ఆన్సర్ మెడులా ఆబ్లాంగేటా, సెరిబెల్లం మరియు సెరిబ్రమ్.